ఈరోజు మనం థర్డ్ పార్ట్లో ఉన్నాం హ్యూమన్ ఫౌండేషన్స్లో. అండ్ ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ IIHXD. సో మనం పార్ట్ 3 ఆఫ్ హ్యూమన్ ఫౌండేషన్స్లో ఉన్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హ్యూమన్ కాగ్నిషన్. సో దీనికి ప్రీవియస్లీ జరిగిన బిహేవియర్కి సైకాలజీకి డిఫరెన్స్ ఏంటంటే, సైకాలజీ ఏంటంటే హౌ పీపుల్ థింక్, అంటే హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారని. బిహేవియర్ ఏంటంటే వై హ్యూమన్ యాక్ట్, ఎందుకు మనుషులు ప్రవర్తిస్తారు అని. అండ్ కాగ్నిషన్ ఏంటంటే మనుషులు ఇన్ఫర్మేషన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటారు అని. ఓకే, హోప్ క్లియర్ ఉందనుకుంటా. సో దట్స్ వై హ్యూమన్ కాగ్నిషన్ అనే దాని మీద ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ ద బ్రెయిన్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్? మనిషి సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. మనిషి ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రాసెస్ చేసుకుంటాడు అంటే, మనిషి మెదడు సమాచారాన్ని కొన్ని స్టేజెస్లో డివైడ్ చేస్తుండదు. ఓకే, అది కొన్ని స్టేజెస్లో డివైడ్ చేస్తుంటుంది. సో అందులోని సెన్సెస్ అనేది యూస్ చేసుకుంటుంది, బ్రెయిన్ సెన్సెస్ యూస్ చేసుకుంటుంది. అవి ఏంటంటే చూడడం, వినడం అండ్ టచింగ్. ఓకే, సో దాని ద్వారా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని తీసుకొని అది దృష్టిలో పెట్టుకొని బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా నాలెడ్జ్ కానీ యూజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటుంది. సో ఆ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని తర్వాత మెమొరీ చేసుకొని అందులో నుంచి డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటుంది. సో ఇదంతా ఒక కాగ్నిటివ్ లోడ్లో జరిగే, ఒక హ్యూమన్ కాగ్నిటివ్ లోడ్లో జరిగే ప్రాసెస్. ఓకే, సో దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్ వాక్ చేస్తున్నప్పుడు మీరు ఒక సిగ్నల్ పాయింట్కి వచ్చిన తర్వాత మీరు సిగ్నల్స్ని చూస్తారు. సిగ్నల్స్ని చూసి అక్కడ ఏ కలర్ ఉంటుందో దాన్ని చూసి దాన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంది, గ్రీన్ అయితే వెళ్ళాలి, రెడ్ అంటే ఆగాలని. రెడ్ పడిన తర్వాత మీరు ఆగి, మీరు ఓకే నేను ఈ లైన్ దాటకూడదు, జిబ్రా క్రాస్ దాటకూడదు అనుకొని ఆగి మళ్ళీ వేరే సిగ్నల్ వచ్చిన తర్వాత వెళ్తారు. సో సేమ్ వే మనుషుల్లో ప్రతి దానికి ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు ఈ కాగ్నిటివ్ ప్రాసెస్ జరుగుద్ది. ఆ కాగ్నిటివ్ ప్రాసెస్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో కూడా జరగచ్చు. ఓకే, హోప్ ఇట్ మేక్స్ సెన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక బటన్ని ఏ పనికి యూజ్ చేస్తారో కరెక్ట్గా యూజర్కి చెప్పలేదు అనుకోండి, ఆ తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, యూజర్కి అసలు ఆ ఎక్స్పీరియన్స్లోని దెబ్బతింటాడు. సో మంచి డిజైన్ ఏంటంటే సమాచారాన్ని, అంటే ఇన్ఫర్మేషన్ని ఈజీగా ప్రాసెస్ చేసుకునే విధంగా ఉంచాలి. ఇక్కడ మీకు ఇమేజెస్లో చూపిస్తున్నట్టు ప్రతి బటన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, లేదంటే రియాక్షన్ ఇవ్వడం ఉండాలి. అప్పుడు యూజర్కి లోడ్ పడదు. ఓకే అని అనుకొని ఆ ఎక్స్పీరియన్స్ అలా ఫ్లోలో వెళ్తుంది లీనియర్గా. సో టేక్ అవే ఏంటంటే, ఏ యాక్షన్ తీసుకున్నా ఎక్కువగా ఆలోచించకుండా న్యాచురల్గా ప్రాసెస్ చేస్తే డిజైన్ దట్ వుడ్ బి గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అది టేక్ అవే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఓవర్వెల్మింగ్? ఎందుకని వై ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఓవర్వెల్మింగ్ అంటే, సమాచారం ఎందుకు కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంది? మన బ్రెయిన్ ఒకేసారి చేయగలిగే ప్రాసెస్కి ఒక లిమిట్ ఉంటుంది.
ఒకేసారి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, దానికి భారం అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ఎ కాగ్నిటివ్ లోడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్రెయిన్ హ్యాస్ అ లిమిట్ 3 to 5 ఐటమ్స్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే బ్రెయిన్ హ్యావ్ 3 కాగ్నిటివ్ టైప్ ఆఫ్ లోడ్స్. అది వర్కింగ్ మెమరీ. ఓకే. జ్ఞాపక శక్తి కాదు, ఇది వర్కింగ్ మెమరీ డిఫరెంట్ ఉంటుంది. సో వర్కింగ్ మెమరీలో ఏంటి, ఇంట్రెన్సిక్ లోడ్ కానీ, ఎక్స్ట్రాన్షియస్ లోడ్ కానీ, జర్మానీ లోడ్ కానీ, ఇవన్నీ డిఫరెంట్గా సెగ్రిగేట్ చేశారు. సో ఈ లోడ్స్ మించి ఉంటే అది కాగ్నిటివ్ లోడ్ పెరిగిపోయినట్టు. సో దాన్ని ఎవరు మనం మేనేజ్ చేస్తారంటే వర్కింగ్ మెమరీ మేనేజ్ చేస్తుంది. వర్కింగ్ మెమరీ ఈజ్ లైక్ యువర్ కోపైలట్ అనమాట. నీ బ్రెయిన్కి ముందుగా ఉండే కోపైలట్. వాడే కరెక్ట్గా ఉంటేనే బ్రెయిన్కి యాక్షన్ అనే సిగ్నల్ పంపించగలడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డైలీ ఎగ్జాంపుల్లో చెప్పాలనుకుంటే, మీరు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళాక మీకు వెయిటర్ ఒక మెనూ ఇచ్చాడు. మెనూలో 300 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, యూ కాంట్ చూజ్. నువ్వు చాలా టైం తీసుకుంటావు. ఈవెన్ నువ్వు చూస్ చేసుకున్నా సరే ఒక ఐటము, అరే అల్లది ఇంకా బాగుంటుందేమో, ఆ మెనూలో ఉన్నది ఇంకా ఆ ఐటమ్ ఇంకా బాగుంటుందేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతావు. సో హౌ లెస్ ద ఐటమ్స్ ఆర్ దట్ ఈజీ టు టేక్ ద డెసిషన్, అంత ఈజీగానే ప్రాసెస్ ఫ్లో అవుతుంది. సో అందుకనే అది ఉంటుంది. ఒకవేళ యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుకుంటే, ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ని చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టు. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకేసారి యూజర్ ముందు పెట్టేయకూడదు. వీ షుడ్ యూజ్ ప్రోగ్రెసివ్ డిస్క్లోజర్. అంటే కొంచెం కొంచెంగా మనం యూజర్కి ఓపెన్ అప్ అవ్వాలి. సో విజువల్ హైరార్కీ ఫాలో అవ్వడం. ఇఫ్ యూ సీ ఇక్కడ విజువల్ హైరార్కీ. సో దీనివల్ల ఏమవుతుందంటే కాగ్నిటివ్ లోడ్ తగ్గి యూజర్కి చాలా న్యాచురల్గా అండ్ ఈజీగా అర్థమవుతుంది ప్రాసెస్. సో దీంట్లో మెయిన్ టేక్అవే ఏంటంటే, ఎక్కువ సమాచారం ఇవ్వడం వల్ల, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మంచి ఒపీనియన్ రాదు. చాలాసార్లు అది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే. సో హౌ స్మాల్ bites that easy for the user to take. That is the thing. So now we are understanding why do users get confused. Why do users get confused? So why do users get confused అంటే, ఇప్పుడు ఎందుకు యూజర్స్ అయోమయానికి గురవుతారు? కొత్త సమాచారం మనకు ఇప్పటికీ ఉన్న మెంటల్ మోడల్స్ సరిపోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న న్యూ ఫ్యూచర్స్కి మన మెంటల్ మోడల్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా లేకపోతే, మెంటల్ మోడల్స్ అంటే మన బ్రెయిన్స్, నథింగ్ బట్ అవర్ బ్రెయిన్స్. జస్ట్ లైక్ హౌ ఏఐకి ఎల్ఎల్ఎమ్స్ అంటారో, అలాగే మనమే కదా అది క్రియేట్ చేసింది. దానికి ఒక మెంటల్ మోడల్ ఉంటుంది. అలాగే మనకు కూడా బ్రెయిన్లో మెంటల్ మోడల్ ఉంటుంది, అంటే ప్రీఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది కానీ కరెక్ట్గా లేకపోతే, సో దానివల్ల సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా అది మనకి కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తుంది. సో బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందో ముందుగా ఊహించలేనప్పుడు కూడా ఆ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది రోజువారీ ఇన్ఫర్మేషన్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మీనింగ్ ఉంది చూడండి. సో మెంటల్ మోడల్స్ ఏంటంటే వాట్ వి బిలీవ్ విల్ అక్కర్, రియాలిటీ అండ్ వాట్ యాక్చువల్లీ అక్కర్స్. సో రెండింటికి డిఫరెన్స్ ఉందనుకో, వీఆర్ కన్ఫ్యూజ్డ్. సో ఇన్ ద సేమ్ వే మనం ఏంటంటే ఇక్కడ చూడండి, జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్, సిస్టమ్ ఎలా ఉంది, బట్ యువర్ ఎక్స్పెక్టేషన్ కీ ఈజ్ డిఫరెంట్. సో ఇట్ కాంట్ ఫిట్ ఇన్. యూ అండర్స్టాండ్? సో అందుకోసమే మనం ఏంటంటే, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక కార్ అనేది ఒక 10 years దాకా నడిపావు, ఆర్ ఎ బైక్ ఆర్ ఎనీ మిషన్, అండ్ మీరు కొత్త మిషన్ని ఆర్ బైక్ ఆర్ కార్ని తీసుకున్నారు. దాని ఫంక్షనాలిటీస్ అన్నీ డిఫరెంట్. లెఫ్ట్ కంటే రైట్కి వెళ్తుంది, రైట్ కంటే లెఫ్ట్కి వెళ్తుంది. సో అది నీ మెంటల్ మోడల్కి అప్డేట్ లేదు. సో నువ్వు ఆ మిస్టేక్స్ చేస్తావు లేదా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇట్ క్యాన్ బి డివాస్టింగ్ యాజ్ వెల్. సో అందుకనే యూఎక్స్లోని ఇమీడియట్ మార్పులు చేయకూడదు. సో స్మాల్ చేంజెస్ నీడ్స్ టు బి డన్. అండ్ ఆల్సో ఇన్కన్సిస్టెన్సీ ఆల్సో షుడెంట్ బి ఎంకరేజ్డ్. ఇన్కన్సిస్టెన్సీ ఉంటే అండ్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటే యూజర్ కెనాట్ టేక్ ఎనీథింగ్.
సో అందుకనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి సరైన మెసేజెస్ సిమిలర్ యాక్షన్స్ ఉండేటట్టు చేయాలంటే విజువల్ కన్సిస్టెన్సీ ఉండాలి, ఫంక్షనల్ కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ ప్లాట్ఫామ్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. సో దానివల్ల యూజర్కి కన్ఫ్యూజన్ అనేది మనం తగ్గించవచ్చు. ఐ హోప్ ఇది మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హౌ డు పీపుల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇది ఏంటంటే మనుషులు సమస్యలు ఎలా పరిష్కరిస్తారు. మనుషులు ఒక సమస్య పరిష్కరించడానికి గోల్ అనేది ఉంటుందండి. ఎవ్రీ పర్సన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ దేర్ విల్ బి ఏ గోల్. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గోల్కి ఎలా రీచ్ అవుతారంటే ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానికి వచ్చిన కాజ్ ఏంటో చూసి తర్వాత నీకు కావాల్సిన పాసిబుల్ సొల్యూషన్స్ పెట్టుకొని తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ని ఎవాల్యుయేట్ చేసి దెన్ సొల్యూషన్ని యాక్షన్లో పెట్టి తర్వాత అవుట్కమ్ని చూస్తారు. సో ఇది యాక్చువల్లీ జరిగేది. సో దీనికంటూ కొన్ని డిఫరెంట్ వేస్ కూడా జనాలు చేస్తారు. లైక్ లాజికల్ రీజనింగ్ చేస్తారు, ముందుగా ఉన్న అనుభవాలు, ప్రయర్ ఎక్స్పీరియన్స్, లేదంటే కొంతమంది ఇంపల్సివ్గా హిట్ ఆర్ ఫెయిల్ అన్నట్టుగా చేస్తారు. ఇంకొంతమంది షార్ట్ కట్స్ తీసుకుంటారు. ఆ షార్ట్ కట్స్ ఏంటంటే హ్యూరిస్టిక్స్ ఎవాల్యుయేషన్స్ అనమాట. ఆ టాపిక్ కూడా మనం యూఎక్స్లో కవర్ చేద్దాం. హ్యూరిస్టిక్ ఎవాల్యుయేషన్స్ కూడా చేస్తారు. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీరు వైఫై యూజ్ చేస్తున్నారు అండ్ వైఫై డిస్కనెక్ట్ అయింది. సో ఇమీడియట్గా మీరు చేసేది ఏంటి? మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీకు తెలిసినవన్నీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ సెట్ చేయడము, ఆన్ ఆఫ్ చేయడము, లేదా నెట్లో సెర్చ్ చేయడము. ఆ తర్వాత మీరు టెక్నికల్గా ఆ నెట్వర్క్ వాళ్ళకి కాల్ చేసి చెక్ చేస్తారు. సో ఫస్ట్లో మీరు ఏం చేస్తారు? సులువుగా ఏవి చేస్తారు, అవునా? సో అంటే మీరు యూఎక్స్లోని దీనికోసం యూజ్ చేయాల్సింది ఏంటంటే క్లియర్ నావిగేషను, హెల్పింగ్ ఫీడ్బ్యాక్, సర్చింగ్ ఫంక్షనాలిటీ. అంటే యూజర్కి తనకు తాను సాల్వ్ చేసుకునే లాగా అట్మాస్ఫియర్ ఆర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడం. ఇక్కడ చూస్తే నోఐసీకి సింపుల్ ఇంటర్ఫేస్ ఇచ్చేసారు. అలా స్లోగా ఎక్స్పర్ట్కి పవర్ యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. సో దట్ వన్ అది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ పర్సన్ ఏంటంటే ఒకటి డిజైన్ చేశాడు, బట్ వాడు అది క్లోజ్ చేస్తాడు అండ్ రీడూ చేశాడు అది బాగుందని, తర్వాత సేవ్ అయింది. సో ఇక్కడ మనం అక్కడ సొల్యూషన్ ఇస్తున్నాం కదా, ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం క్రియేట్ చేసాం కదా. సో దే క్యాన్ డూ దే బై దెమ్సెల్వ్స్. ఇక్కడ కూడా బైస్కిల్ని బిస్కిల్ అని రైట్ చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఐటమ్ నాట్ ఫౌండ్ యూ కెన్ షో ద రెస్పెక్టివ్ సెర్చ్ టర్మ్స్. సో దాన్ని బట్టి అది రెక్టిఫై చేసుకోవాలి. సో దీని టేక్అవే ఏంటంటే మంచి డిజైన్ అనేది సమస్యలు మరీ క్లిష్టంగా కాకుండా కాన్ఫిడెన్స్తో సులభంగా పరిష్కరించేలా చేయడం. ఓకే, సో విత్ దట్ వీ కంక్లూడింగ్ టుడేస్ హ్యూమన్ కాగ్నిషన్ టాపిక్. సో నెక్స్ట్ ఏంటంటే వీ విల్ కమ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్. అండ్ మీకు ఇప్పటిదాకా అంతా నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. మీకు ఏమైనా ఇందులో యాడ్ ఆన్ చేయాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.